ఫార్ములాస్ 3 ఫార్ములాస్ 3 వ్యవసాయ చట్టాలు. ఈ 3 వ్యవసాయ చట్టాలు కాంట్రవర్సీగా మారినాయి. దానికి గల ముఖ్యమైన కారణాలని, గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాలని, ఇవి రైతులకి ఎక్కువగా ఉపయోగపడతాయా ఉపయోగపడవా అనే విషయాల్ని మనం ముఖ్యంగా గమనిస్తాం. అసలు ఈ 3 వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకోకోకుండా, రైతులకు ఎంత మేర ఉపయోగపడుతుందో తెలుసుకోకోకుండా, ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుందో తెలుసుకోకోకుండా ఎజిటేషన్స్ చేయటం, బందులు చేయటం అనేది శోచనీయమైన పరిస్థితి. ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా అడ్డుగా నిలబడుతుంది. అసలు 3 వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకోకోకుండా, అవి ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయి అని తెలుసుకోకోకుండా అనేకమైన రాజకీయ పార్టీలు దీని మీద ఇలా ఎజిటేషన్స్ చేయటం అనేది ఇండియాకి అంత మంచిది కాదు. వరల్డ్ వైడ్గా కూడా ఇండియన్ సోవరెనిటీ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. అదర్ కంట్రీస్ కూడా ఇండియాకి సజెషన్ చేసే అంత రేంజ్లోకి వెళ్తూ ఉన్నాయి. కానీ వాళ్ళకంత నైతికత ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియా ఫార్ములాస్ అనేది రిట్రీవ్ చేసుకోవాలి అనే సజెషన్ మనకి ఇవ్వటం కూడా ఇండియన్ సోవరెనిటీ మీద ఇది బిగ్గెస్ట్ ఎఫెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. మన ఇంటర్నల్ అఫైర్స్లో, మన ఇంటర్నల్ లెజిస్లేషన్స్లో అదర్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ, అదర్ ఫారెన్ మినిస్టర్స్ కానీ, అదర్ కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ అవటం అనేది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. వాళ్ళకి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ వాళ్ళకే లేవని చెప్పాలి. ఎందుకంటే దిస్ ఈజ్ టోటల్లీ ఇండియన్ ఇంటర్నల్ అఫైర్స్. ఇది భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇండియాలో ఎవరైనా కానీ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎలాంటి లెజిస్లేషన్స్ అయినా తీసుకోవచ్చు పార్లమెంటు. వీటి మీద ఇండియన్ సోవరెనిటీ మీద ఎఫెక్ట్ చేసేటట్టు ఫారెన్ అఫైర్స్, ఫారెన్ మినిస్టర్స్, ఫారెన్ ప్రైమ్ మినిస్టర్స్, ఫారెన్ ప్రెసిడెంట్స్ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అసలు మనం ముందు మ్యాటర్లోకి వెళ్దాం. విషయం ఏంటి? 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ ఏంటి అనే దానికన్నా వాటి సమ్మరీ ఒకసారి చూడండి. ఫస్ట్, స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని తీసేసింది. ఇంతకుముందు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఉండేవి. స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యాపారస్తుడు, ఎవరైనా ఒక మర్చెంట్ ఒక సర్టైన్ రేంజ్ వరకే కమోడిటీస్ని స్టాక్ హోల్డింగ్ లిమిట్ పెట్టుకోవాలన్నమాట. అంతకు మించి పెట్టుకోకూడదు. దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఫస్ట్ వన్, కన్జ్యూమర్ యొక్క ప్రైసెస్ పెరగకోకుండా ఉండటం కోసం. అంటే స్టాక్ హోల్డింగ్ పెట్టుకొని ఫార్మర్స్ దగ్గర నుంచి తక్కువ ప్రైస్తో కొని, ఆ తక్కువ ప్రైస్తో కొన్న కమోడిటీస్ని కన్జ్యూమర్కి ఎక్కువ ప్రైస్కి కనుక అమ్మితే ఇక్కడ కన్జ్యూమర్ ఎఫెక్ట్ అవుతుంది, ఫార్మర్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అందుకనే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఇంపోజ్ చేయడం జరిగేది అనమాట. దానివల్ల ఇండియన్ అగ్రికల్చర్ కమోడిటీస్ అనేవి ఒక పరిమిత మేరకే స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది, కన్జ్యూమర్ బెనిఫిట్ కోసం, ఫార్మర్ బెనిఫిట్ కోసం. అయితే ఆ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఎత్తివేయటం జరిగింది. ఇప్పుడు ఓన్లీ కొన్ని సర్కమ్స్టెన్సెస్లో తప్ప స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఇంపోజ్ చేయరు. అంటే ఇప్పుడు ఓన్లీ ఎక్స్పోర్టర్ చేసుకునే అతనికి కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్లో స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ పెట్టినా ఎక్స్పోర్టర్కి ఇది వర్తించదు. ఇది రీసెంట్గా చేంజ్ చేసింది. అయితే చేంజ్ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, అగ్రికల్చర్ కమోడిటీస్ని మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో లార్జ్ క్వాంటిటీస్లో ప్రొక్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫార్మర్కే బెనిఫిట్. ఇక్కడ సపోజ్ ఇంతకుముందు స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ పెట్టినప్పుడు నా ఏరియాలో 1000 టన్స్ పండుతూ ఉంటే నేను 100 టన్స్ వరకే స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ పెట్టుకోవాలని చెప్తే, మిగతా 900 టన్స్ ఏం చేయాలి? ఫార్మర్స్ అదర్ ఏరియాస్లోనూ ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీని నుంచి తప్పించడం కోసం స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని పెంచితే ఆటోమేటిక్గా ఫార్మర్స్కి క్రాప్ లాగానే ఎవరొకరు పర్చేజ్ చేయడానికి ఉంటుంది. కానీ ఎక్స్ప్లాయిటేషన్ జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యలు మాత్రం కన్ఫామ్గా లాస్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని పెంచడం వలన ప్రొడక్షన్ ఆల్రెడీ చాలా సఫిషియెంట్ ప్రొడక్షన్ ఉంది, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, వాటికి మార్కెట్ దొరుకుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పాజిటివ్ పాయింట్ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల. కానీ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎక్స్ప్లాయిటేషన్కి గురే అవకాశం ఉంటుంది. ఫార్మర్స్ తక్కువ ప్రైస్కి ఫార్మర్స్ దగ్గర నుంచి కొని ఎక్కువ ప్రైస్కి డిమాండ్ వచ్చినప్పుడు అమ్మటానికి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని కూడా సాల్వ్ చేసే మెకానిజం లాస్లో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ లా చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి ఏపీఎంసీ మండీస్ యొక్క మోనోపోలీని తగ్గించింది. ఇంతకుముందు ఒక ఏరియాలో ఉన్న ఏపీఎంసీలో
ఆ ఏరియాలో ఉన్న పండిన పంటలన్నింటినీ ఆ ఏపీఎంసీకి తీసుకోవాలి, అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెటింగ్ కమిటీ. ఈ ఏపీఎంసీ అనేది స్టేట్కి మండీ ట్యాక్స్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ ఏపీఎంసీలో మిడిల్ మ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. వీళ్ళ బారి నుంచి తప్పించడానికి వన్ మార్కెట్ వన్ కంట్రీ సిస్టాన్ని తీసుకొస్తూ ఏపీఎంసీ ఏపీఎంసీనైనా అమ్ముకోవచ్చు, ప్రైవేట్ ప్లేయర్స్కైనా అమ్ముకోవచ్చు అని ఏపీఎంసీ మోనోపోలీని తగ్గించింది సెకండ్ యాక్ట్. దీనివల్ల రైతులు ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు కదా. సో అది మనం గమనించాలి. థర్డ్ యాక్ట్ ఫస్ట్ వన్ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఇంక్రీజ్ చేయటం. తర్వాత దేర్ ఈజ్ నో స్టాక్ హోల్డింగ్ లిమిట్ ఫర్ అగ్రికల్చర్ కమ్యూనిటీ ఎక్సెప్ట్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్. సో రెడ్యూస్డ్ ఏపీఎంసీ మోనోపోలీ ఓవర్ అగ్రికల్చర్ కమ్యూనిటీస్. థర్డ్ వన్ వచ్చేసి మేజర్గా కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల మోడర్న్ కంట్రీస్లో అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది. కానీ ఒక క్లెయిమ్ ఏంటంటే బిగ్ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని. అదేం లేదు, ఏ ఫార్మర్స్ అయినా బెనిఫిట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ ఉంది, హెరిటేజ్ ఫ్రెష్ ఉంది. వీళ్ళందరూ వెజిటేబుల్స్ని డైరెక్ట్గా ఫార్మర్స్తోనే కాంట్రాక్ట్ కుదిరించుకొని మిడిల్ మ్యాన్స్ని ఎలిమినేట్ చేసి ఫార్మర్స్కి ఎక్కువగా బెనిఫిట్స్ ఇచ్చి ఫార్మర్ దగ్గర నుంచే డైరెక్ట్గా కమోడిటీస్ని, వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఫార్మర్కి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఫార్మర్కి వీళ్ళు లాంగ్ టర్మ్లో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సప్లైస్ ఇస్తారు, సాయిల్ సంబంధించిన హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ ఇస్తారు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇవన్నీ చేయటం వల్ల కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఫార్మరే ఎక్కువగా బెనిఫిట్ అవుతారు. కానీ ఒక మిత్ ఏంటంటే ఫార్మర్స్ వల్నరబుల్ సెక్షన్ కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల కార్పొరేట్స్ చేతిలో ఫార్మర్ ఏమైనా ఎక్స్ప్లాయిట్ అవుతాడేమో. అంటే సపోజ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయంలో సపోజ్ ఒక 10 రూపీస్ పర్ కేజీ కొంటున్నప్పుడు రిలయన్స్ కానీ లేదా హెరిటేజ్ వాళ్ళు కానీ ఏమైనా కార్పొరేట్స్ రైతుకి ముందే మేము కొంటాం, ఇంత ఒక 10 టన్స్ కొంటాం, ఆ 10 టన్స్ కేజీ లేదా టన్ ఇంత కొంటాం, టన్ 100 రూపీస్ కొంటాం అన్నారనుకోండి. ఒకవేళ డిమాండ్ ప్రకారం టన్ను 50 రూపీసే ఉందనుకోండి, అప్పుడు ఫార్మర్కి 100 రూపీస్ పెట్టి కొంటారా? కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు కదా, ఆ కాంట్రాక్ట్ మీద బైండ్ అయి ఉంటారా? తర్వాత డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం ఎలా ఉంది లా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. కానీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యేది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. సో వాటిని కనుక కొన్ని లూప్ హోల్స్ని ఎన్ష్యూర్ చేయగలిగితే, సో అవన్నీ కూడా యాక్ట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇది 3 ఫార్మ్ యాక్ట్స్ అనమాట. ఈ 3 ఫార్మ్ యాక్ట్స్ వల్ల ఫార్మర్స్కి కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి, ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. సో ఈ 3 ఫార్మ్ లాస్ వల్ల వన్ కంట్రీ వన్ మార్కెట్ సిస్టమ్ ఏర్పడింది, ఏపీఎంసీ మొనోపోలీ తగ్గింది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఫార్మర్స్ బిగ్గెస్ట్ బెనిఫిషియర్గా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని లిఫ్ట్ చేయటం వల్ల ఫార్మర్స్కి తను పండించిన ప్రొడ్యూసెస్ అన్నీ ఈజీగా అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశం కల్పించడం జరిగిందనమాట. సో ఈ 3 ఫార్ములాస్లో నెగిటివ్స్ ఉన్నాయి కాదంటలేదు, కానీ మోర్ పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్తో కంపేర్ చేస్తే. మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో, ఇండియన్ గవర్నెన్స్లో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది కుదరదు, కానీ మెజారిటీ పీపుల్ని సాటిస్ఫై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ 3 లాస్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా ఈ 3 లాస్ ఫార్మర్స్కి బెనిఫిషియల్గానే ఉంటాయి. అసలు ఎందుకు ఎజిటేషన్స్ జరుగుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, దీని చుట్టూ తిరుగుతుంది మొత్తం. ఒక 3 పాయింట్స్ చూడండి. ఫార్మర్స్ ఎజిటేషన్ చేస్తున్నారు ఇండియాలో, ఓకే. గవర్నమెంట్ నెగోషియేషన్స్ చేస్తుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, ఓకే. మేజర్ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, ఇక్కడ గవర్నమెంట్ ఎజిటేషన్ ఫార్మర్స్ ఎజిటేషన్ చేసేది కరెక్టే, గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కరెక్టే. అసలు వీళ్ళు ఏం ఫార్మర్స్ అడుగుతున్నారంటే, సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లీగలైజేషన్ ఆఫ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని చట్టబద్ధత చేయమంటున్నారు. ఇంతకు ముందు చట్టబద్ధత లేదు, ఇప్పుడు చట్టబద్ధత లేదు ఎంఎస్పికి. దేర్ ఈజ్ నో లెజిస్లేషన్ బ్యాక్ ఫర్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. కనీస మద్దతు ధరకు వీళ్ళు చట్టబద్ధత అడుగుతున్నారు. జస్ట్ ఇది ఇప్పటివరకు కూడా ఎలా ఉండింది అంటే జస్ట్ గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వ విధానంగానే ఉంది అనమాట. 24 ఎంఎస్పి, 24 క్రాప్స్కి ఎంఎస్పి ఇస్తారు ఇండియాలో, 24 పంటలకి ఎంఎస్పి ఇస్తారు. ఈ 24 క్రాప్స్కి ఎంఎస్పి ఇస్తా ఉంటే వీటిలో హైయెస్ట్గా ఎంఎస్పి ద్వారా ప్రొక్యూర్ చేస్తుంది గవర్నమెంట్ వీటిని అంటే రైస్ యాజ్ వెల్ యాజ్ వీట్, 50% కన్నా పైన. ఈ రైస్ వీట్లో
గ్రేటర్ దాన్ 50% ప్రొక్యూర్ ఫ్రమ్, సో ప్రొక్యూర్మెంట్ డన్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఈ 3 ఏరియాస్ నుంచి మేజర్గా పర్చేజ్ చేయడం జరుగుతుంది. గ్రేటర్ దాన్ 50% అంటే 50% కన్నా ఎక్కువ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ రైస్ వీటు ఏ రాష్ట్రాల్లో ఉందంటే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అందుకని ఈ ఫార్మర్స్ వరకు ఎజిటేషన్లో పాల్గొంటున్నారు. ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఏ ఫార్మర్ కూడా ఎజిటేషన్లో పాల్గొనట్లేదు. దానికి గల రీజన్ ఏంటో చూడండి. ఇప్పుడు ఎంఎస్పి ఈ 3 లాస్ తీసుకొస్తే ఎంఎస్పికి షాడోగా ఇవి మారతాయి. ఫ్యూచర్లో ఎంఎస్పికి లెజిస్లేషన్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేయదేమో. ఒకవేళ గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేసి ప్రొక్యూర్ చేయకపోతే లాస్ అయ్యే స్టేట్ ఎవరంటే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. కానీ అన్ని స్టేట్స్కి లాసా అంటే కాదు. ఎందుకు? 50% ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. మరి ఫార్మర్స్ అంటే ఇండియా మొత్తం ఫార్మర్స్ ఈక్వలే కదా. ఓన్లీ పంజాబ్ ఫార్మర్స్, హర్యానా ఫార్మర్స్, ఉత్తరప్రదేశ్ ఫార్మర్సే ఎందుకు ఎజిటేషన్లో పాల్గొంటున్నారంటే ద మెయిన్ రీజన్ వాజ్ ఎంఎస్పి. ఎంఎస్పిఏ మేజర్ రీజన్, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఎంఎస్పి వల్ల నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటో కూడా మనం ప్రీవియస్ మాడ్యూల్స్లో మాట్లాడాం. సో ఎంఎస్పి 24 క్రాప్స్కి ఇస్తే క్రాప్ డైవర్సిఫికేషన్ ఫాలో అయింది ఎక్కడ ఉంది? మరి మస్టర్డ్ పండించే అతను ఏమైపోవాలి, లేదా ఎవరు కమర్షియల్ క్రాప్స్ పండించే అతనికి ఈక్వల్గా ఇవ్వాలి కదా. రైట్ టు ఈక్వాలిటీ దెబ్బతింది కదా ఇక్కడ. అన్ని క్రాప్స్కి ఇవ్వట్లేదు కదా ఎంఎస్పి రైస్ వీటికే ఎక్కువగా ఇవ్వటం వల్ల రైస్ కల్టివేషన్, వీట్ కల్టివేషన్ అయిపోయింది. అప్పుడు న్యూట్రియంట్ సెక్యూరిటీ కూడా పోయింది. ఇండియాలో ఎక్కువ పంటలు పండించలేకపోతున్నారు. అందుకనే కదా ఎక్కువ రైస్ వీట్ పెట్టడం వల్ల హిడెన్ హంగర్ ఎక్కువైపోయింది ఇండియాలో. పిల్లలకు న్యూట్రియంట్, విటమిన్ అండ్ ప్రోటీన్ సపోర్ట్ అందట్లేదు. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? ఎంఎస్పీయే కదా, మినిమం సపోర్ట్ ప్రైస్. కొన్ని పంటలనే పండించడం వల్ల సాయిల్ కూడా డిగ్రేడ్ అయిపోతుంది కదా, వాటర్ టేబుల్ తగ్గిపోతుంది కదా. సో అంటే ఎంఎస్పీ వల్ల నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. సరే, పాజిటివ్స్ ఉన్నాయి. ఫార్మర్కి బ్యాకప్గా నిలుస్తుంది. కనీసం మద్దతు ధరతో ఫార్మర్ క్రాప్స్ని పర్చేస్ చేయొచ్చు. కానీ ఫార్మర్స్కి ఇన్సెంటివ్స్ కూడా బాగానే ఇస్తున్నాం కదా. సో ఎనీవే, అది ఎంఎస్పి గురించి మేజర్గా ఉన్న డిస్ప్యూట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ 3 స్టేట్స్ వాళ్ళు ఎందుకు ఎక్కువగా పాల్గొంటున్నారంటే దానికి అర్థం ఎంఎస్పి గురించి. గవర్నమెంట్ ఎంఎస్పికి లెజిస్లేషన్ బ్యాకప్ ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సర్న్ చూద్దాం. అంతర్జాతీయంగా ఇండియా ఇంటర్నల్ అఫైర్స్లోకి వేలు పెట్టే కంట్రీస్ ఎక్కువైపోయినాయి. కెనడా ప్రైమ్ మినిస్టర్ మన మీద అసంతృప్తిగా ఉండడు. సో జస్టిన్ ట్రూడో, కెనడా ప్రైమ్ మినిస్టర్, ఇతను ఓపెన్గానే ఇండియా ఫార్మర్స్కి బ్యాకప్ ఇస్తున్నాడు. ఎందుకంటే కెనడాలో దాదాపుగా 2% ఆఫ్ పాపులేషను సిక్ కమ్యూనిటీ ఉంటారు. మేజర్గా ఎంఎస్పి ద్వారా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది పంజాబ్లోనే, ఎక్కువ రైస్ వీట్ క్రాప్ పండుతుంది పంజాబ్లోనే. సో పంజాబ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే అక్కడున్న సిక్స్ అతనికి పొలిటికల్ ఓటు బ్యాంక్గా మారతారనే ఉద్దేశంతోనే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో జరిగే రైతుల యొక్క ఫార్మర్స్ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ డ్యూయల్ హ్యాండ్ చూడండి. అదే కెనడా, అదే ప్రైమ్ మినిస్టరు జస్టిన్ ట్రూడోనే ఇండియాకి ఫార్మ్ సబ్సిడీస్ ఎక్కువగా ఇస్తున్నారు ఇండియాలో అని WTOలో 65 సార్లు ఛాలెంజ్ చేశారు. ఇది గ్లోబల్ అగ్రికల్చర్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఇండియాలో ఎంఎస్పి ఇవ్వద్దు, ఇండియాలో రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వద్దు, ఇండియాలో రైతులకి సబ్సిడీస్ ఇవ్వద్దు, ఇండియాలో రైతులకి PM కిసాన్ పథకాన్ని అమలు చేయొద్దు. ఇలాంటి వాటిని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 1 ఇయర్లో 65 టైమ్స్ ఛాలెంజ్ చేసింది కెనడాని. మళ్ళీ పొలిటికల్ ఓటు బ్యాంక్ కోసం మళ్ళీ ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తానంటుంది. సో ఇది ఎలా కరెక్ట్? ఒకవైపు సో అన్నం పెడతానంటుంది, ఇంకొక వైపు ఒక చేత్తో తీసేసుకుంటుంది. సో అదే కెనడా సిచ్యువేషన్ ఇలా ఉండింది. కెనడియన్ ప్రైమ్ మినిస్టరు ఇండియన్ ఇంటర్నల్ అఫైర్స్లో చోటు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇండియా సోవరెన్ కంట్రీ, కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉన్న కంట్రీ, వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ, అదర్ లీడర్స్ చెప్తే వినేంత సిచ్యువేషన్లో ఇండియా అయితే లేదు. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని మిస్టేక్స్ వేసింది. వాటిలో ఏంటనేది చూద్దాం. అగ్రికల్చర్ అనేది ప్యూర్లీ స్టేట్ సబ్జెక్ట్. ఈ స్టేట్ సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఉన్నాయి స్టేట్ లెజిస్లేషన్ చేస్తుంది, సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి సెంట్రల్ లెజిస్లేషన్ చేస్తుంది, కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి ఇద్దరు చేయొచ్చు, స్టేట్ సెంటర్. డాక్ట్రిన్ ఆఫ్ రిపుగ్నెన్సీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ చేసిన లా అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా ప్రివేల్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లా అనేది ప్రివేల్ అవుతుంది డాక్ట్రిన్ ఆఫ్ రిపుగ్నెన్సీని బేస్ చేసుకొని. అంటే ఇద్దరు చట్టాలు చేస్తే ఎవరిది చెల్లుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెల్లుతుంది.
అందుకనే స్టేట్ లిస్ట్ అయిన అగ్రికల్చర్లో ఒక లూప్ హోల్ని పట్టుకుంది. కాంకరెంట్ లిస్ట్ ఎంట్రీ 33 అని ఉంటుంది. ఈ ఎంట్రీ 33లో అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి ఉంటుందన్నమాట. ఈ లూప్ హోల్ని పట్టుకొని, ఎంట్రీ 33లో ఉన్న లూప్ హోల్ని పట్టుకొని స్టేట్ సబ్జెక్ట్ అయిన అగ్రికల్చర్ డొమైన్లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి తర్వాత లాస్గా మార్చింది. సో ఇది మేజర్ కన్సర్న్. సో ఎంట్రీ 33ని ఉపయోగించుకోవటం, స్టేట్ సబ్జెక్ట్లోకి స్టేట్స్ పర్మిషన్ లేకోకుండా ఫెడరల్ గవర్నమెంట్, సో మనకి ఫెడరల్ స్ట్రక్చర్ని విఘాతం కలిగించేలాగా స్టేట్ కన్సర్న్ తీసుకోవటం మంచిది. జిఎస్టీ ఎంత పీస్ఫుల్గా వెళ్ళింది, ఎందుకు? హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేసినాయి జిఎస్టీని, అందుకని జిఎస్టీతో ప్రాబ్లం లేదు. అలా జిఎస్టీ పాస్ చేసినట్టు కూడా ఈ 3 లాస్ని పాస్ చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు. సో అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్ అయిన అగ్రికల్చర్ డొమైన్లోకి వెళ్ళేటప్పుడు స్టేట్ కన్సర్న్స్ తీసుకొని ఉంటే బాగుండేది. తర్వాత సడన్గా ఆర్డినెన్స్గా తీసుకొచ్చి లెజిస్లేషన్ బ్యాకప్ లేనప్పుడు దాన్ని యాక్ట్గా మారవటం, అంత తొందరగా 2-3 రోజుల్లోనే యాక్ట్గా మారవటం, సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లూప్ హోల్స్ని బయట పెడుతుంది. సో కానీ ఫార్ములాస్ మొత్తం మీద బెనిఫిట్ అంటే బెనిఫిటే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, వీటిని ఉపయోగించుకోవాల్సింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బిల్లుని పాస్ చేయాల్సింది ఆర్టికల్ 105 అండ్ ఆర్టికల్ 180ని బేస్ చేసుకొని. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా తొందరపడటం. సో ఓకే ఫార్మర్స్ వెల్ఫేర్ జరుగుతుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ని చాలా లెజిస్లేషన్ ప్రొసీజర్ని బాగా స్పీడప్ చేయడం కూడా మేజర్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎనీవే మొత్తం ఫార్మ్ 3 లాస్ కూడా ఎక్కువగా అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది. సో కానీ ఎజిటేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అవి ఓన్లీ స్పెసిఫిక్ ఫార్మర్స్కే బెనిఫిట్ చేస్తున్నాయి. ఆ బెనిఫిట్స్ పొందట్లేదు కాబట్టి ఆ స్పెసిఫిక్ ఫార్మర్స్ ఎజిటేషన్లో పాల్గొంటున్నారు. ఆ స్పెసిఫిక్ ఫార్మర్స్ వచ్చేసి సో మేజర్గా పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్. సో ఇవి 3 ఫార్ములాస్, వాటి కాంట్రవర్సీస్.